ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెలతో ఉన్నటువంటి ఈ ద్వారాలలో ఒక ద్వారాన్ని ఎంచుకొని నీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, బాబాగారి సందేశం ద్వారా మనకు ఏమని తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మరికొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 8688228533. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ద్వారాలలో ఒక అంకెను ఎంచుకొని నీ మనసులో దేని గురించి అయితే నీవు బాధపడుతూ ఉన్నావో ఆ బాధకు తగినటువంటి పరిష్కారాన్ని ఇప్పుడు ఈ సందేశం ద్వారా నేను చెప్పబోయే మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకొని తప్పకుండా తెలుసుకోమ్మా అంటున్నారు. మరి మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి 1వ నెంబర్తో ఉన్నటువంటి ఈ ద్వారాన్ని ఎవరైతే మనసులో ఎంచుకున్నారో వారికి బాబాగారు ఈ సందేశం ద్వారా కొన్ని మంచి మాటలను అయితే తెలియపరచిపోతున్నారండి. బాబా, నువ్వు ప్రతిరోజు కూడా నేను చెప్పే మాటలను వింటున్నావు. అలాగే నా సమస్యలను, నా కష్టాలను, నేను చేస్తున్నటువంటి పనిని అన్నీ కూడా చూస్తూ ఉంటున్నావు కదా. మరి నా మనసులో ఉన్నటువంటి బాధ నీకు తెలియదా? ఒక తండ్రిగా నన్ను నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా బాబా అని ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా నా ముందు అర్థిస్తూ ఉన్నావు కదూ. చూడు చిట్టి తల్లి, నీ మనసులో ఉన్నటువంటి బాధను, నీ గురించి, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలియని వాడిని కాదు. అలాగే నీవు పడుతున్నటువంటి కష్టం గురించి, నీవు చేస్తున్నటువంటి పనిని నేను చూడటం లేదని అనుకోవద్దు. అదలా నీవు అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీ గురించి నేను పట్టించుకోకపోతే ఇప్పటికే నీవు ఎన్నో అడ్డదారుల్లో ప్రవేశించి ప్రతిరోజు కూడా సమస్యలపైన సమస్యలతో ఏం చేయాలో అర్థం కాక ఇప్పటికే జీవితంపై విరక్తి చెంది ఉండేదానివి. అలా కాకుండా నిన్ను ఎంత జాగ్రత్తగా నేను రక్షిస్తున్నానమ్మా. అలాగే నిన్నే కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను కూడా, వారందరినీ కూడా ఏ విధంగా సమభావంతో నీపైన నేను ఏ విధమైనటువంటి మమకారంతో ఉన్నానో అదే విధమైనటువంటి మమకారంతో నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిపై కూడా నా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను. కానీ నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అసత్యంలో, అలాగే ఎప్పుడూ కూడా అజ్ఞానంలో కూరుకుపోయి ఉంటున్నావు. చూడు, ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలతో గడపకుండా కాసేపు కాలక్షేపం చేస్తూ స్నేహితులతో కానీ, లేదంటే బంధుమిత్రులతో కానీ కాసేపు అలా సంతోషంగా గడపడం అలవాటు చేసుకో. నీ ఆలోచనలు నీవే కానీ ఎప్పుడూ కూడా పక్కవారిని కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కానీ, కన్నబిడ్డలను కానీ, లేదంటే నీ భర్తను కానీ ఎప్పుడైనా కానీ పట్టించుకుంటున్నావా? ఎప్పుడు అదే పనిగా అధికమైనటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలతో నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటూ ఉంటున్నావు. అలాగే ముందు ముందు ఎలా ఉంటుందో అని ఇప్పటి నీ జీవితాన్ని ఊహించుకుంటూ ముందు రోజుల్లో ఎలా ఉంటుందో అని అనవసరమైనటువంటి విషయాలను నీవు నీ బుర్రలోకి తెచ్చుకొని అదే పనిగా ఆలోచించడం వలన నీకు ఇంకాస్త రిలీఫ్ అనేది లేకుండా నీ మనసులో ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతో నీవు సతమతమైపోతూ ఉండటం తప్ప ఇక చేసేది ఏమీ ఉండదు. కాబట్టి నీ మనసు నువ్వు ప్రశాంతంగా ఆలోచించుకొని నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతను నిర్వర్తించడం ఒక తల్లిగా, ఒక స్త్రీగా నీపై ఉన్నటువంటి కర్తవ్యంగా నీవు ఎప్పుడైతే భావిస్తావో అప్పటి నుండి నీకున్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా పక్కన పెడతావు. అలాగే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన నుండి బయటపడతావు. చూడు, నీవు నన్ను పూజించినా పూజించకపోయినా, తీరిక ఉన్నా తీరిక లేకపోయినా సాయి అని పిలిస్తే చాలు, ఓయి అంటూ నీ పక్కన వాలిపోతాను. నీ కన్న తండ్రిగా చెబుతున్నానమ్మా, నా మాటలను విను. చూడు, నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ పక్కన పెట్టు. సమగ్రవంతంగా నీ పనిని నువ్వు చేస్తూ ముందుకు పోరాడుతూ వెళ్తూ ఉండు. నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, నీ సమస్యలు కానీ ఏవంటూ కూడా నిన్ను ఏవీ చేయలేవు. నిన్ను ఏదైనా చేయాలనుకుంటే ఆ సమస్య నన్ను దాటుకొని తర్వాత నీ దగ్గరకు రావాలి. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి అతి ఆలోచనలు పక్కన పెట్టి నీ పనిని నువ్వు ధర్మబద్ధంగా, న్యాయపరంగా కొనసాగిస్తూ వెళ్ళు. నీకు నీ బిడ్డల్లో వచ్చేటటువంటి మార్పును కానీ, లేదంటే నీ కుటుంబ సభ్యుల్లో వచ్చేటటువంటి మార్పును కానీ అతి త్వరలోనే చూస్తావు అని చెబుతున్నారు.
ఎవరైతే నిజంగా అండి కొంతమంది ఏదో జరిగిపోతుందనో, లేదంటే మన వల్ల ఇంకేమీ కాదనో, ఈ జీవితం ఇంతేననో, ఏదో చెడు ఆలోచనలతో కొంతమంది కాలం గడుపుతూ ఉంటారు. అలాంటి వారికి బాబాగారు 1వ ద్వారాన్ని ఎంచుకున్న వారికి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం. ఇక 2వ నెంబర్తో ఉన్నటువంటి ద్వారాన్ని ఎంచుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే, చూడు తల్లి, అనవసరంగా దేని గురించి కూడా నీవు టెన్షన్ గురవకు. అలాగే ఈరోజు అంటే ఒక ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపార రంగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే నీవు ఏ వృత్తిపరంగా అయితే ఎక్కువగా టెన్షన్స్ పడుతున్నావో, దేంట్లో అయితే నీకు లాభం రావడం లేదని ఎక్కువగా చిరాకు పడుతూ ఉన్నావో, ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉన్నావో, అవన్నీ టెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా ఈ మాటలు వినమ్మా, నీ మనసు కూడా తృప్తి చెందుతుంది. చూడు బిడ్డ, ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టగానే అయిపోదు కదా. ఆ పనికి సంబంధించినవన్నీ కూడా జరగాలంటే కొన్ని రోజుల వరకు సమయం పడుతుంది. కాబట్టి ఆ కొన్ని రోజుల్లో నువ్వు చేయవలసినటువంటి కష్టం ఉంటుంది. అలాగే నీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయాలు ఎన్నో దాగి ఉంటాయి. ఈలోపు నువ్వు ఒక్కసారిగా పని మొదలు పెట్టగానే అందులో సక్సెస్ రావాలంటే ఎలా చెప్పు? అలాగే సక్సెస్ రావడంతో పాటు నీకు వెంటనే చేతికి ధనం రావాలంటే అది అసాధ్యం కదా. ఏదైనా కానీ ఒక పనిని పూర్తిగా సాధించాలి. సాధించిన తర్వాత కొన్ని రోజులు ఆగాలి. భగవంతుడి యొక్క నిర్ణయం ఎలా ఉంటుందా అనేది, మన అదృష్టం ఎలా ఉంటుందా అనేది కొన్ని రోజులు ఆగితేనే కదా తెలిసేది. ఈలోపు నీకు అందులో ఉన్నటువంటి విషయం ఏమిటో అర్థమవుతుంది. అలాగే ముందు ముందు రాబోతున్నటువంటి రోజుల్లో కూడా ఏదైనా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలా సులువుగా నువ్వు ఆ సమస్య నుండి బయటపడతావు. కాబట్టి దేనికైనా కానీ దురాశ కానీ, లేదంటే అత్యవసరంగా నా పని నాకు వెంటనే జరిగిపోవాలనేటటువంటి కోరిక కానీ ఇలాంటివి ఎప్పుడూ ఉండకూడదు. మనం ఒక పనిని న్యాయబద్ధంగా చేస్తాము అంటే దానికి సంబంధించినటువంటి అంటే రిజల్ట్ అనేది కొన్ని రోజులు ఎలా ఉంటుందనేది మనం కూడా ఎదురు చూస్తేనే కదా తెలిసేది. కాబట్టి అందాక వేచి చూడమ్మా. మంచి శుభవార్తతోనే నీవు ఏ పనినైతే మొదలుపెట్టావో ఆ పనిలో సక్సెస్ రావడమే కాకుండా మంచి అదృష్టంతో నీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. నేను నీ తండ్రిగా, నీ గురువుగా, నీ సాయిగా నేను నీకు చెప్పబోతున్నటువంటి మాట ఇదే. నీకున్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి కాసేపు రిలాక్స్ అయిపో. కుటుంబ సభ్యులందరితో కూడా నువ్వు చేస్తున్నటువంటి పని గురించి చర్చించు. వారితో వారి నిర్ణయాలను గౌరవించి వారు ఏం చెప్తున్నారో కాస్త అర్థం చేసుకో. అలా కాకుండా, బాబా నేను ఈరోజు ఒక కోరిక కోరాను కదా, వెంటనే జరిగిపోవాలి బాబా. బాబా ఈరోజు నేను ఒక పనిని మొదలుపెట్టాను కదా, ఆ పనిలో వెంటనే సక్సెస్ రావాలి బాబా. ఇలా అనుకోవడం నీకు మూర్ఖత్వం అవుతుంది. అలాగే దాని గురించి నీకు విషయ జ్ఞానం కూడా అంత త్వరగా అర్థం కాదు. కాబట్టి కాసేపు కూడా కాదు, కొన్ని రోజులు అలా నువ్వు చేసినటువంటి పని పట్ల కాసేపు అలా వదిలేసేసాయి. దాని గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు సాగిస్తూ ఉండు. ఈరోజు కాకపోయినా 2 రోజులు అయినా, తర్వాత 3 రోజులైనా, లేదు 1 నెల, లేదు ఒక 10 రోజులు, లేదు 1 సంవత్సరం, ఇలా ఎన్ని రోజులైనా కానీ నువ్వు చేసినటువంటి పని ఏది కూడా వృధా పోకుండా తిరిగి నీ వద్దకే వచ్చే విధంగా, అది ఒక మంచి ఫలితంగా నీ చేతికి అంది వచ్చేలాగా నేను నిన్ను అనుగ్రహిస్తాను, అలాగే ఆశీర్వదిస్తాను. అలాగే నీ మనసుకు నచ్చే విధంగా నీ జీవితాన్ని నీవు కొనసాగించే విధంగా చేస్తాను. ఇక నుంచి ఎక్కువగా టెన్షన్స్ గురికాకు, ఎక్కువగా అధైర్యపడకు. నిన్ను నువ్వు జాగ్రత్తగా మంచి ఆలోచనలతో ఆనందంగా గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.